ఈ కథ గురువు యొక్క మహిమను మరియు శిష్యుని యొక్క నిష్కల్మషమైన భక్తిని చాటి చెబుతుంది. పరమశివుని జ్ఞానస్వరూపమైన శ్రీ దక్షిణామూర్తి మరియు దత్తాత్రేయ స్వామివారి పరమభక్తుడైన దేవన్న. కొందరు ఇతడిని దేవదాసు అని కూడా అంటారు. కథ చాలా విశేషమైనది. ఈ కథ గురువు యొక్క మహిమను మరియు శిష్యుని యొక్క నిష్కల్మషమైన భక్తిని చాటి చెబుతుంది. శ్రీ దక్షిణామూర్తి భక్తదేవన్న కథ. పూర్వం దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో దేవన్న అనే ఒక సామాన్యుడు ఉండేవాడు. అతనికి చదువు రాదు, వేదాలు తెలియవు. కాని అతని మనస్సు చాలా నిర్మలమైనది. అతనికి భగవంతుణ్ణి చేరుకోవాలనే తపన బలంగా ఉండేది. ఒక సద్గురువు కోసం అతను ఎంతో కాలంగా వెతుకుతున్నాడు. జ్ఞానాన్వేషణ. దేవన్న ఎందరో పండితులను, సన్యాసులను కలిశాడు. కాని ఎక్కడా అతనికి ఆత్మశాంతి కలగలేదు. ఒకరోజు ఒక వృద్ధుడి ద్వారా సాక్షాత్తు శివుడే దక్షిణామూర్తిగా అవతరించి మౌనంతోనే జ్ఞానాన్ని బోధిస్తాడు అని తెలుసుకున్నాడు. దక్షిణామూర్తియే తన గురువు అని దేవన్న మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. గురువు కోసం తపస్సు. దేవన్న ఒక దట్టమైన అడవిలోకి వెళ్లాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. దక్షిణామూర్తి సాధారణంగా మర్రి చెట్టు కిందే కుదురుగా కూర్చుని ఉంటారని అతను విన్నాడు. ఆ చెట్టునే గురుస్వరూపంగా భావించి దాని ముందు కూర్చుని తపస్సు ప్రారంభించాడు. దేవన్నకు మంత్రాలు రావు. అందుకే అతను కేవలం ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ, గురుదేవా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించేవాడు. రోజులు, నెలలు గడిచాయి. చలి, ఎండ, వాన వేటిని లెక్క చేయకుండా అతను తపస్సు చేస్తూనే ఉన్నాడు. దక్షిణామూర్తి పరీక్ష. శిష్యుని భక్తిని పరీక్షించడానికి దక్షిణామూర్తి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో దేవన్న వద్దకు వచ్చాడు. ఏమిటి నాయనా, ఈ అడవిలో ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు అని అడిగాడు. దేవన్న కళ్ళు తెరిచి, స్వామీ, నేను నా గురువు దక్షిణామూర్తి కోసం తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు నవ్వి, దక్షిణామూర్తి చాలా గొప్పవాడు. ఆయనకు వేదాలు, శాస్త్రాలు అన్నీ తెలుసు. నువ్వేమో చదువు రానివాడివి. ఆయన నీకు ఎలా గురువవుతాడు? పైగా ఆయన కేవలం మౌనంగా ఉంటాడు, ఏమీ మాట్లాడడు. మరి నీకు జ్ఞానం ఎలా వస్తుంది? ఇది వృధా ప్రయాస అని అన్నాడు. నిశ్చలమైన భక్తి. దేవన్న ఏమాత్రం చలించలేదు. స్వామి, నా గురువుకు అన్నీ తెలుసు. ఆయన మౌనం వేదాల కంటే శక్తివంతమైనది. నా హృదయంలోని ఆరాటాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు. నేను చదువుకోకపోయినా నా భక్తి నిజమైతే ఆయన నన్ను అనుగ్రహిస్తాడు. ఆయన పాదాలే నాకు శరణ్యం అని నిశ్చయంగా చెప్పాడు. గురువు అనుగ్రహం. జ్ఞానోదయం. దేవన్న యొక్క నిష్కల్మషమైన భక్తికి, గురువుపై ఉన్న అచంచలమైన విశ్వాసానికి దక్షిణామూర్తి సంతసించాడు. వెంటనే ఆయన ఆ ముసలి బ్రాహ్మణుడి రూపాన్ని వదిలి తన నిజస్వరూపంలో 4 చేతులు, జ్ఞానముద్ర, తలపై చంద్రవంకతో భవ్యంగా సాక్షాత్కరించాడు. దేవన్న ఆనందానికి అవధులు లేవు. గురువు పాదాలపై పడి కన్నీళ్లతో అభిషేకం చేశాడు. దక్షిణామూర్తి తన కుడి చేతిని దేవన్న తలపై ఉంచి జ్ఞానముద్ర చూపించాడు. ఆ క్షణంలో దేవన్నకు ఎలాంటి మాటలు లేకుండానే మౌన వ్యాఖ్య ద్వారానే పరమాత్మతత్వం బోధపడింది. అతనిలోని అజ్ఞానం తొలగిపోయి సంపూర్ణ జ్ఞానోదయం కలిగింది. అతను ఒక గొప్ప సిద్ధుడిగా మారిపోయాడు. ఈ కథలోని నీతి. ఈ కథ మనకు 2 ముఖ్యమైన విషయాలను బోధిస్తుంది. 1. భక్తికి చదువు అక్కర్లేదు. భగవంతుడిని లేదా గురువును చేరుకోవడానికి పాండిత్యం కంటే నిర్మలమైన హృదయం, నిష్కల్మషమైన భక్తి ముఖ్యం. 2. గురు విశ్వాసం. గురువుపై పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఆ గురువు మౌనంగా ఉన్న శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదించగలడు. గురువే సర్వం అని నమ్మినవాడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దక్షిణామూర్తి స్తోత్రం. 1 శ్లోకం. మౌన వ్యాఖ్య. ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. భావం. మౌన వ్యాఖ్యానం ద్వారా పరబ్రహ్మతత్వాన్ని ప్రకటించేవాడు యువకుడు, బ్రహ్మనిష్ఠులైన వృద్ధులైన ఋషులచే చుట్టబడినవాడు, చేతిలో చిన్ముద్రను ధరించినవాడు, ఆనంద స్వరూపుడు, ఆత్మారాముడు, సంతోషకరమైన ముఖం కలవాడు అయిన దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను. ఓం నమఃశివాయ. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను.